ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి 3 నెలలు కావస్తున్నా వైసీపీకి మాత్రం ఇంకా రిజల్ట్స్ పై అనుమానాలు తీరడం లేదు. ఒకరు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటారు, మరొకరు వీవీప్యాట్స్ లో గోల్మాల్ జరిగిందంటారు, ఇంకొకరు అసలు ఎన్నికలే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో జరిగినంత హైడ్రామా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పోలింగ్ సమయంలో దాడులు ప్రతిదాడులు కనిపించినా వైసీపీకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు వారిదంతా ఒకే వాదన, ఏదో కుట్ర జరిగిందని తరచూ ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలు ఒకరి మీద కాదు, అటు ఎన్నికల సంఘం, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై. నిజానికి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఒంటెద్దు పోకడలు, మరో 5 ఏళ్లు కూడా తమదే అధికారమన్న ధీమా జనానికి చిర్రెత్తుకునేలా చేశాయి. సంక్షేమం మాటున జరిగిన విధ్వంసం ప్రజలను కక్ష సాధింపు వైపు నడిపించాయి. అందుకే కసితో జగన్ను గద్దెదించారు, కూటమికి పట్టం కట్టారు. అయితే తన చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోటరి ఏది చెబితే అదే జనం మదిలో ఉన్నట్లుగా ఫీల్ అవడమే అధికార పీఠాన్ని కోల్పోవడానికి అసలు కారణమని జగన్ ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే సీఎం కుర్చీపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ మీడియాతో మాట్లాడినా తాను అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చా, అవ్వాతాతకు పెన్షన్ ఇచ్చా, చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం చదువులిచ్చా, చంద్రబాబు వాటన్నిటినీ ఆపేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక పోలింగ్ శాతంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 12 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు చేయాలని ఎన్నికల సంఘానికి చలన కూడా కట్టారట. అయితే ఆయన కోరుకున్నట్టు చేయడానికి ఈసీ ముందుకు రావడం లేదని ఆరోపణలు చేస్తున్నారు మిగతా వైసీపీ నేతలు. కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారని, ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను కలిసిన తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేరువేరుగా వెల్లడించిందని, ఆ పోలింగ్ శాతంలో 12కు పైగా వ్యత్యాసం ఉండడం అసాధారణమని ఆరోపించారు. ఏ అసెంబ్లీలో ఎంతెంత పోలింగ్ శాతం నమోదైంది వంటి వివరాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి, ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. అదే విషయాలని మీకు కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల తేడాను ఓసారి పరిశీలిస్తే ఏకంగా 53,72,166 ఓట్ల తేడా ఉంది. ఒక్క టీడీపీతో పోల్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 21,442 ఓట్లు తక్కువ వచ్చాయి. కూటమి విజయం సాధించిన 164 స్థానాల్లో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకోగా టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక చోట గెలుపొంది. వైసీపీ 1,88,589 ఓట్లతో 49.95% సాధించగా, టీడీపీకి 39.17% ఓట్ల శాతంతో 1,23,04,668 ఓట్లు వచ్చాయి. 2019లో జనసేన పార్టీ 137 చోట్ల పోటీ చేయగా 5.53%తో 17,36,811 ఓట్లను మాత్రమే దక్కించుకుంది. 2019తో పోలిస్తే ఈసారి 5,80,936 ఓట్లు ఎక్కువగా సాధించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 173 సీట్లతో పోటీ చేసి 84% ఓట్లతో 2,64,437 ఓట్లు సాధించగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమలం పార్టీకి ఓట్లు 4 గింతలు పెరిగాయి. 9,53,977 ఓట్లను బీజేపీ దక్కించుకుంది. ఈ లెక్కన టీడీపీతో పొత్తు బీజేపీ, జనసేనకు బాగా కలిసి వచ్చిందన్నమాట. బీజేపీ, జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో వారి ఓటు బ్యాంక్ ఆ 2 పార్టీల అభ్యర్థులకు బదిలీ అయిందన్నమాట.